హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగిందండి, చక్కగా. ఇంకా ఈ ఈ పక్షం అంతా అంటే ఈ 15 రోజులు పితృదేవతలకి మనం ఏం సమర్పించినా వాళ్ళకి చేరుతుందనేసి చెప్తున్నారు కదండి. అలానే ఒకవేళ ఎవరిదైనా తిథులు అవి ఉంటే తప్పకుండా స్వయంపాకం అనేది ఇచ్చుకోండి. ఒకవేళ మనం ఇంటి దగ్గర ఏం చేసినా చేయకపోయినా స్వయంపాకం ఇస్తే తప్పకుండా అందుతుందండి. మొన్న మా అమ్మగారికి మేము అలానే చేసాము. ఇంకా ఉదయం టిఫిన్లు అవి అయినాయండి. ఇంకా పిల్లలకి మనం లంచ్ బాక్స్ అనేది ఎంత హెల్తీగా పెడితే అంత బాగుంటుందండి. పిల్లలు లంచ్ బాక్స్ చూడగానే వాళ్ళు ఏమేం పెట్టారు అంటే వాళ్ళకి ఆకలి, ఆ లంచ్ బాక్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలన్నమాట. మనం అలా అట్రాక్టివ్గా లంచ్ బాక్స్ పెట్టామంటే చిన్నపిల్లలు ఏమనేవండి, పెద్ద పిల్లలు అయినా సరే, మన 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 ఇంట్లో మన వారికైనా సరే మన లంచ్ బాక్స్ అనేది మనం ఎంత బాగా సర్దుతాము వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ పుడుతుందండి ఆ ఫుడ్ మీద. అలానే ఒకే రకాన్ని 4-5 రకాలుగా మనం వండుకోవచ్చు. అది వాళ్ళకి నచ్చే విధానంలో మనం వంట చేసి ఇచ్చామంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. నచ్చని వంట అయినా సరే, నచ్చని ఫుడ్ అయినా సరే వాళ్ళు ఇష్టంగా తినడానికి అదొక యూజ్ అవుతుంది. మనం రకరకాలుగా అనేది వండిస్తే, అంటే వెరైటీగా వండిస్తే, నా ఉద్దేశం అదనమాట. అంటే ఒకే రకంగా కాకుండా, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు అనుకోండి, ఇలా మనం అట్రాక్ట్గా కొంచెం జాము సాసులు అవి ఉంటాయి కదా, అంటే ఒక ప్లేట్లో వేసి ఇలా ఇచ్చేసే కన్నా మనం వెరైటీగా కొంచెం మన క్రియేటివిటీ అనేది వాడి దాన్ని మనం వాళ్ళకి హెల్తీగా ఎలా అందిస్తే ఎంత ఇంట్రెస్ట్గా తింటారంటే అంత ఇంట్రెస్ట్గా తింటారు. పిల్లలు రోజు ఒకేలాగా ఉండేదానికన్నా కొత్తగా ఉండడానికి ఇష్టపడతారు. సపోజ్ ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయండి, ఈ ఎగ్స్ని ఎన్ని రకాలుగా వండొచ్చు అంటే ఆమ్లెట్ వేయచ్చు, హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేయచ్చు, అలానే కట్ చేసి గుడ్డు ఉడకబెట్టి బాయిల్ ఎగ్ చేయొచ్చు, దాన్ని కట్ చేసి ఇవ్వండి ఇలా కట్ చేసి ముక్కలుగా ఇవ్వచ్చు. లేదు ఒక్కొక్కరు చందమామ అంటే ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి కొంచెం మిరియాల పొడి కానీ అల్లం రసం కానీ పైన కొంచెం చిల్లీ పౌడర్ వేసి వాళ్ళకి లైట్గా ఫ్రై చేసి ఇస్తే ఇష్టంగా తింటారండి. ఒకవేళ చందమామ ఇష్టం లేని వాళ్ళు ఆ చందమామని పక్కకు తీసేసి ఆ వైట్నే పీసుల్లాగా కట్ చేసి మనం ఫ్రై చేసినట్టుగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసి మిరియాల పొడి వేసి ఇచ్చినా సరే ఇష్టంగా తింటారు. అలాగే ఆమ్లెట్లో కూడా కారం బదులు మిరియాల పొడి వేయడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది రాదు, బాగుంటుంది కూడా టేస్ట్. అలా ఒక ఎగ్ని చాలా రకాలుగా వండొచ్చండి. హాఫ్ బాయిల్ చేయొచ్చు, ముక్కలు కట్ చేసి ఇవ్వచ్చు, ఆమ్లెట్ వేయచ్చు. ఇలా ఫుల్ ఎగ్ బాయిల్ ఎగ్ తింటామంటే అది కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కానీ రోజు ఒక ఎగ్ అనేది పిల్లలకి తప్పనిసరిగా పెట్టాలండి. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక ఎగ్ తినడం వల్ల మంచి ప్రోటీన్ అనేది మనకి లభిస్తుంది. ఎగ్ నుంచి అంత ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు పాలు అనేవి బాగా కలుషితం అయిపోయాయి కదండి, పాలు వల్ల ఏం కాలుష్యం అనేది అందట్లేదు. ఆ పాలు బదులు ఎగ్ అనేది ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చందమామ అది ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఎగ్ రైస్ లాగా లేదా ఎగ్ కైమా అంటే ఉక్కిరిలాగా అలా కూడా చేసి చపాతీలోకి కూడా ఇవ్వచ్చు. రోజు అన్నం పెట్టే బదులు పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ చపాతీ అని ఇలాగ ప్రోటీన్స్ అంటే ఇలా మొలకెత్తి గింజలు, శనగలు అలాంటివి, లేదా ఒకరోజు 2 వారంలో ఎలా చూసినా సాలడ్ కింద అలాగా మనం లంచ్ బాక్స్ని ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారండి పిల్లలు. మనం కూడా రోజు అన్నం తినాలి అనుకున్నప్పుడు అన్నం క్వాంటిటీ తగ్గించి చపాతీ అవి తినడం వల్ల మనం కూడా వెయిట్ లాస్ అవుతాము. అంటే ఇన్ని చేసే ఓపిక లేదు అన్నప్పుడు ఉదయాన్నే మనం ఇవన్నీ చేయాలంటే మనకి అవ్వదండి, కాదంటలేదు. కానీ ముందు రోజు చేసుకోవచ్చు. ముందు రోజు మనం ఏం చేసుకోవాలి అనే దానికి, రేపు ఏం చెయ్యాలి అనే దాన్ని ముందే మనం ప్లాన్ చేసుకొని వాటికి సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఉదయానికి కొంచెం పని అనేది తేలికవుతుంది. అలానే ఎగ్ ఆమ్లెట్ అలాంటివి చాలా సింపులే కదండి. అది రోజు ఒకవేళ బాయిల్ ఎగ్ తినడానికి ఇష్టం లేదంటే ఆమ్లెట్ చేసి వేరేగా సపరేట్గా బాక్స్లో పెట్టచ్చు, లేదంటే ఎగ్ రైస్ లాగా ఇలా మనం పెట్టే విధానం వల్ల కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఆకలి వేయాలన్నమాట. అంటే ఏం తింటాంలే లంచ్ అన్నట్టుగా కాకుండా ఏదో కూర కలిపేసామా, పక్కన పచ్చడి ఏదో వేసాము అలా వేసి ఇచ్చేసామా అలా కాకుండా అలా తినడం వల్ల, అలానే పిల్లలకి మనమైనా సరే రోజు ఉదయాన్నే కాదండి, రోజులో ఏదో టైంలో క్యారెట్ అనేది తప్పకుండా తీసుకోవాలండి. దీనివల్ల కంటి చూపు అయితే బాగా మెరుగవుతుంది. ఒకవేళ క్యారెట్ పలంగా తినడం ఇష్టం లేకపోతే బీట్రూట్, క్యారెట్, కీరా
ఇలా 3 కలిపేసి స్వీట్గా కావాలంటే హనీ వేసుకోవచ్చు, లేదా బెల్లం సిరప్ వేసుకోవచ్చు. లేదు హాట్గా కావాలంటే కాస్త నిమ్మరసం, పుదీనా, సాల్టు, కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడి వేసి అది కూడా జ్యూస్లా చేసుకొని తాగొచ్చండి. విడిగా కావాలంటే ఒక్క బీట్రూటే చేసుకోవచ్చు. లేదు అన్నీ కలిపి కావాలంటే క్యారెట్, కీర, బీట్రూట్ ఈ 3 కూడా కలిపి చేసుకోవచ్చు. లేదు దేనికదే అంటే కీర, క్యారెట్, బీట్రూట్. స్వీట్ కావాలంటే తేనె యాడ్ చేసుకోవచ్చు, హాట్ కావాలంటే నిమ్మరసం, పుదీనా, అలానే సాల్ట్. ఇలా కూడా మనం ఇది మాత్రం తప్పనిసరిగా ఆదివారాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో రకంగా తాగించేయాలండి పిల్లలకి. అలానే పప్పు అన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఉండరు కదా, పెద్దోళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. పప్పు అన్నం అంటే అంత ఇష్టం. అలానే ఉత్తి పప్పు వండకుండా ఏదో ఒక వెజిటేబుల్తో కలిపి వండాలండి పప్పుని. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరికీ. అంటే బీరకాయ లేదా ఆనపకాయ లేదా వంకాయతో లేదా ఇలా వెజిటేబుల్స్తో కలిపి వండడం వల్ల అది చేరుతుంది. పప్పుల్లో బాగా ముఖ్యమైన పప్పు, బలమైన పప్పు కందిపప్పు, మినపప్పు అండి. మినపప్పు కూడా చాలా మంచిది. ఈ ఇడ్లీ, దోశ, వడ రూపంలో వెళ్తుంది కదా. అలానే పెరుగన్నాన్ని ఏం చేయాలంటే ముందు రోజే కలిపేసి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం లైట్గా వేయించిన అల్లం ముక్కలు కానీ లేదా జీలకర్ర వేయించి వేసుకొని అది వదిలేయడం వల్ల పెరుగన్నం చాలా మంచిదండి. తప్పకుండా రోజు 2 ముద్దలైనా పెరుగన్నం మాత్రం మర్చిపోకుండా పిల్లలకి పెట్టాలండి. అలానే ఫిష్ వల్ల ఈ ఫిష్ ఆయిల్స్తో బోల్డ్ మెడిసిన్ తయారవుతుందండి. మన నాన్ వెజ్ అన్నిట్లో ఏది మంచిది అంటే ఫిష్ అని చెప్తానండి నేను. ఫిష్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలకి పెద్దలకైనా సరే ఫిష్ చాలా మంచిదండి. తెలివితేటలు పెరుగుతాయి అంటారండి. మా నాన్నమ్మ అయితే బుర్ర మొత్తం తినేవారు అనమాట. ఫిష్ తినడం వల్ల బుర్ర ఏ చేప అయినా సరే బుర్ర వదిలేవారు కాదు మా నాన్నమ్మ. అంటే అంత ఇష్టంగా తినేవారు. మా అమ్మ కూడా అలానే తినేవారండి. చేప బుర్ర అంట అంత టేస్ట్గా ఉంటుందంట, అంత మంచిదంట. ఈ చేపను కూడా ముళ్ళులు ఉంటాయని పిల్లలు ఇష్టపడరు, కానీ మనం వండిన తర్వాత ఆ పులుసులో తీసిన తర్వాత కూడా మనం విడివిడిగా తీసి పెట్టొచ్చండి. చేపను కూడా ఏదో రూపేనా వీక్లీ వన్స్ అందించాలి. అలానే చికెను చాలా విధాలుగా చికెన్ కూడా వండుకోవచ్చండి. మార్చి వండడం వల్ల ఇవి ఇష్టంగా తింటారనమాట. ఎప్పుడు ఒకేలాగా కలిపి పెట్టేసే కన్నా ఈ బోన్స్ అని లేకపోతే ఇలా లెగ్ పీస్ లాగా, ఫ్రై లాగా, లేదా గ్రేవీ కర్రీ లాగా, ఒక్కొక్కసారి పకోడీ లాగా ఇలా అనమాట. ఏ రకంగా కావాలంటే వాళ్ళకి చికెన్ రైస్ లేదా బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలా బోల్డ్ వస్తున్నాయి కదా. ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. వెరైటీగా మనం వాళ్ళకి ఎలా అందిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారో మనం వాళ్ళకి అందేలాగా చూసుకోవాలి. అలానే మటన్ కూడా అంతే బలమండి. ఇవన్నీ రోజు వారంలో తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పేవన్నీ రోజు వాళ్ళకి ఏదో రూపేనా రోజుకొకటి చొప్పున వెళ్ళాలన్నమాట వాళ్ళ ఒంట్లోకి. ఇంకా మటను గారెలైనా చికెన్ గారెలైనా ఇంకా వాటి కాంబినేషన్ సూపర్ కదండి. అంత బాగుంటుందన్నమాట. అలవాటు చెయ్యండి. తప్పకుండా పిల్లలు అనేది అలవాటు పడతారు. ఇష్టం లేదని వదిలేయొద్దు. వాళ్ళు ఏ రకంగా ఇష్టపడుతున్నారో ఆ రకంగా మనం వాళ్ళకి పెట్టడానికి ట్రై చేసామనుకో ఫస్ట్ వద్దంటారు, కానీ బాగుంటుందమ్మా, చాలా బలం ఇది, ఇలా అలా అని ఏవో ఒక మాటలు చెప్పి మనం తినిపించామనుకోండి, ఆ టేస్ట్కి ఒక్కసారి అలవాటు పడ్డారంటే మాత్రం వదిలిపెట్టరు. నాన్ వెజ్ చాలామంది ఇష్టం లేదని వదిలేస్తారు, కానీ అలా వదలొద్దండి. అలానే ఫ్రూట్స్ రోజుకొక ఇవి ఏదో ఒక రకమైన వెరైటీ ఫ్రూట్ అంటే బనానా, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, కీర, ఇలా కివి, ఇలా ఏదో ఫ్రూట్ వాళ్ళకి రోజుకొక వెరైటీ ఫ్రూట్ వెళ్ళాలి, వాళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళకి ఏదో రూపేనా అందించాలి రోజు వారమంతా ఇలాగ మనం వాళ్ళకి వెజిటేబుల్స్, చికెను, ఫిష్, ఎగ్, ఇలా ఆకుకూరలు మొత్తం అన్నీ చేరేలా చూసుకున్నాం అనుకోండి తప్పకుండా హెల్తీగా ఉంటారండి. ఆకుకూరలు కూడా అంతే అండి. ఎక్కువ ఫ్రైలు చేయకుండా ఆకుకూర వండుతున్నామంటే పులుసులాగా చేయాలి, లేదా తప్పకుండా పప్పుతో యాడ్ చేసి ఇస్తే ఫ్రై కన్నా ఈ పప్పులో వేసుకున్నా లేదా పులుసులా వండుకున్నా ఆరోగ్యం అండి. ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది, దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. కానీ పప్పు అలా కాదు కదా, పప్పుతో పాటు ఉడుకుతుంది, దాంట్లో వాటర్ బయటికి వెళ్ళదు, తాలింపు పెట్టుకుంటాము, అది టేస్ట్ కూడా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇలా అలానే నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా
సాలడ్ కింద లేదంటే మిల్క్ షేక్ల కింద లేదా అందులో అయినా మనం జ్యూసుల్లో అయినా సరే వేసి ఇచ్చేయాలండి. ఇప్పుడు ఈ న్యూట్రిన్స్ అనేసి తేనెలో మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేసి తేనెలో నానబెట్టి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అలా మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చండి. అన్ని ఫ్రూట్స్ లైట్గా ఒక్కసారి దోరగా వేయించేసి అందులో తేనె వేసేసి మనం ఒక బాటిల్లో పెట్టేసామనుకోండి, అదే మనం బయట కొనుక్కుంటున్నాం 500 600 ఎట్టి, అది ఇంటి దగ్గర అవుతాయి. అన్ని 100 గ్రాములు తీసుకొని ఒక పావు కేజీ తేనె యాడ్ చేస్తే చిన్న చిన్న బెల్లం ముక్కలు అందులో వేసామనుకో, ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు మామూలు కివి అలాంటివి కూడా డ్రైవి దొరుకుతున్నాయండి మార్కెట్లో. ఇంకా ఇలా అన్ని వారంలో మనం ఏవేవైతే చూసామో అన్ని వాళ్ళకి ప్రోటీన్స్ అన్నీ ఆరోగ్యంగా హెల్తీగా ఉండేలాగా చూసుకుంటే హాస్పిటల్ పాలు అంటే అవ్వకుండా ఉంటామండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పింది అందరికీ తెలుసు కానీ ఇంకొకసారి గుర్తు చేశాను. బాయ్.